హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషి అన్న తర్వాత కొంచెం నీతి, కొంచెం నిజాయితీ, కొద్దిగా మనిషి అనే భావన ఉండాలి. మనకి సహాయపడిన వాడిని ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడవకూడదు. ఒకవేళ నువ్వు వెన్నుపోటు పొడిచినా కూడా నీకు దారి లేక బ్రతకలేక ఉన్నప్పుడు అవసరాన్ని వాడుకోవాలి. కానీ భయ్యా, అన్నీ ఉండి ఒక హీరో పొజిషన్లో ఉండి మంచి ఫేమ్ పొంది ఒక పొలిటీషియన్గా ఎదగాలని ఆశతోటి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి నీతి వాక్యాలు చెప్పి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన చెప్పినవన్నీ వింటే చిన్నపిల్లడు కూడా సంతకం పెట్టి నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు. ఎందుకంటే మాటలు అలా చెప్తాడు ఆయన. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిచ్చిన మాటలు చెప్పడం ఈయన తిట్ట. అది ఆయన మాటలని మనం నమ్మి ఆయన ఫాలో అవుతుంటాం. పెద్ద చెత్త. ముఖ్యంగా పిఠాపురం ఎవరి కాన్స్టిట్యున్సీ అండి? ఎవరినైనా అడగండి, గుండె మీద చేసుకుని చెప్తారు. పిఠాపురం అనేది వర్మ కాన్స్టిట్యున్సీ, ఎస్విఎస్ఎన్ వర్మ గారి కాన్స్టిట్యున్సీ అని. అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పాము పేరు మీ అందరికీ తెలుసు. బంగారం లాగా వర్మ ఒక సామ్రాజ్యాన్ని, టీడీపీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఈ పాము వచ్చి నాకు కొద్దిగా ప్లేస్ ఇవ్వని అడిగింది. పుట్టలో ఇంత ప్లేస్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఉన్న టీడీపీ వారందరినీ తీసుకెళ్లి జనసేనలో కలుపుకుంది. ఇప్పుడు వర్మ గారి పరిస్థితి ఏంటో తెలుసా? ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు. ఫస్ట్ టర్మ్ లో ఇవ్వలేదు. సెకండ్ టర్మ్ లో ఇస్తారని చూశారు, ఇవ్వలేదు. చివరికి పిఠాపురంలో ఏదైనా ఈవెంట్ జరిగితే వర్మ గారిని పిలవడం కూడా మానేశారు. అక్కడికి వెళ్తే పోలీసులు మెడపట్టి బయటికి గెంటేస్తున్నారు. అంటే చలిచీమ పుట్టలోకి పాము దూరి దాన్ని స్వతంత్రం చేసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం అనే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల్ని మొత్తాన్ని తన లిస్ట్ లో వేసుకోవడానికి చాలా తాపత్రయపడ్డాడు. అనుకున్నట్టుగానే వర్మ అనే వ్యక్తి మళ్ళీ అక్కడ గెలవాలంటే పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పక్కగా జరగాలి. కానీ ఇప్పుడు టీడీపీ వారు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్కి పిఠాపురాన్ని ఫిక్స్ చేశాం, నీకు అక్కడ సీటు ఇవ్వలేం, కాబట్టి నువ్వేం పిక్కుంటావో పిక్కో. ఇదే డైలాగు. వేరే విధంగా చెప్పాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంకా పిఠాపురం వాసి, ఆయన పిఠాపురంలో ఉంటాడు, పిఠాపురంలో తింటారు, కొడుకుంటారంటే తప్పే. ఆయన హైదరాబాద్ లో ఉంటాడు, హైదరాబాద్ లో పడుకుంటాడు, హైదరాబాద్ లో తింటాడు, అంతా హైదరాబాద్ లో చేస్తాడు. పిఠాపురానికి మాత్రం ఎమ్మెల్యే లాగా ఉంటాడు, అంతే. ఇది అసలు ఎంతవరకు సమంజసం? నా గెలుపు నీ చేతుల్లో ఉంది వర్మ గారు అని చెయ్యి పట్టుకుని అడుక్కున్న ఒక పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురం నాది, నీది కాదు వర్మ అని చెప్పించే స్థాయికి ఎదిగారు. వాళ్ళ అన్నయ్య అన్నాడు కదా, పవన్ కళ్యాణ్ నేను గెలిపించాను, వాళ్ళు గెలిపించానని ఎవరన్నా అనుకుంటే అది వాడి కర్మ అన్నాడు. అంటే వర్మ నీ కర్మ రా అన్నాడు. అది కరెక్టే, అది కరెక్టే. వర్మ నీ కర్మ. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ లేవు, ఏమీ లేవు. ఆయనకి పదవి ఇచ్చే ఉద్దేశంలో టీడీపీ గవర్నమెంట్ లేనే లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నామినేటెడ్ పోస్టులు కానీ స్థానిక ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పోస్ట్ గాని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ వర్గీయులు చెప్తున్నారంట. ఆ టీడీపీ వర్గీయులు అంటే ఎవరు ఉంటారండి? చంద్రబాబు నాయుడు గారు, పక్కనే లోకేష్ గారు, ఆయన కదా షాడో సీఎం గారు. తప్పు కదా సార్. పిఠాపురం వాసులు ఒకసారి ఆలోచించండి. మీ ఇంటి పక్కన ఉంటాడు, ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు, మీరు ఆయన చూస్తూ తిరిగారు. ఎక్కడి నుంచో ఒకడు వచ్చి మీ పక్కనున్న వాడిని, వాడి పదవిని, వాడి ఆస్తిని, వాడి పరువుని మొత్తం లాక్కొని మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు. ఏం చేస్తారు? మనవాడిని నిలబడి కాపాడుకుంటారా? పోతే పోయాళ్లే, ఎవడో ఒకడు వచ్చాడు కదా, అక్కడ ఉంటాడు హైదరాబాద్ లో, ఇక్కడ అన్ని మనమే చక్కబెట్టుకుంటామని చూస్తూ ఊరుకుంటారా? అన్నా, తమ్ముడు తనాడైనా న్యాయం చెప్పాలా? వర్మ పిఠాపురం వాడు. ఏ పార్టీ అన్నది నాకు అనవసరం. వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేన నాకు అనవసరం. వర్మకు అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? అన్యాయం జరిగిన వాడి దగ్గర నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడాలి. మనోడన్నా మన ఇంటి పక్కన ఉంటాడు, రోడ్డు మీద కనిపిస్తే చేతితే చేతుతాడు. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందంటే చేసినా చెప్పినా నేను చూసుకుంటారా అంటాడు అనే కదా. అటువంటి వ్యక్తి వర్మని కర్మ కుదిలేసి ఆయన స్థానాన్ని ఆక్రమించుకొని
మీ వర్మ స్థానాన్ని పవన్ కళ్యాణ్ లాగేసుకొని దానికి సంబంధించి టీడీపీ నాయకులంతా కలిసి వర్మని కార్నర్ చేసి పదవి లేకుండా పేరు లేకుండా ఒక నీచుని చూస్తున్నారు కదా. అవును కదా? ఎక్కడన్నా న్యాయం ఎక్కడుంది? లేదు కదా. మనోడికి న్యాయం చేసుకోవాల్సిన అవసరం ఎవరిదన్నా? మంది. పిఠాపురం వాసులది ఇది, పిఠాపురంలో ఉన్న టీడీపీ నాయకులది ఇది, టీడీపీ కార్యకర్తలది ఇది. మా అన్న వర్మ మా కోసం నిలబడ్డాడు. మేము వస్తే అన్న నాకేదో ఒకటి చేస్తాడు, నేను మాట్లాడితే పలకరిస్తాడు, నేను పలకరిస్తే మాట్లాడతాడు. ఇప్పుడు మీ ముందే మోసపోయి అలా తిరుగుతూ ఉంటే ఎలా అన్న టాలరేట్ చేస్తున్నారు? మీది కాని వాడు వచ్చి మీ వాడిని కొట్టి పదవి పొజిషన్ చివరికి పిఠాపురం కూడా రాకుంటే ఎలా చూస్తున్నారన్న? వాళ్ళకంటే నీతి జాతి సిగ్గు శరాలు లేవు, కానీ మనకున్నాయి కదా. వర్మ కోసం పోరాడితే పోయేదేముంది? ఒక్క ఓటు గుద్దితే వర్మ లేవాలా, ఒక్క ఓటు వర్మ పక్షాన పోరాడాలా. ప్రతి కార్యకర్త, టీడీపీ కార్యకర్త ఈ రోజు వర్మ పొజిషన్ లో ఉండే ఆయనకి అన్యాయం జరిగిందంటే రేపు పొద్దున ఆఫ్టర్ ఆల్ కార్యకర్త గాడివి నువ్వెంతరా? ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిని ఈ చిటికేసి పక్కన పడి నొక్కాడు ఈ కలాక్ పీకి. నువ్వు కార్యకర్తవి, వాళ్ళు చెప్పే మాటలు నువ్వు ఎలా వింటావరా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వర్మకి చేసిన మోసం రేపు నీకు చేయడా? ఇప్పుడు చేయట్లేదా? మీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీని సామాజిక పెన్షనర్ చేసి ఏం చేశారు? మాట్లాడా? జనసేన పార్టీ నాయకుడు చచ్చిపోయి పక్కన పడి ఉంటే ఒక మీటింగ్ వచ్చి అక్కడి నుంచి అరగంటలో వెళ్ళిపోయాడు, కనీసం పలకరించడానికి 2 కిలోమీటర్లు రాలేకపోయాడు. ఆయన కావాలా మీకు? ఏం చేశాడరా? మీ రోడ్లు ఎట్లా ఉన్నాయో చూసుకున్నారా? మీకేమైనా వచ్చినాయా? ఆలోచించండి ఆయన. సరే సార్, వర్మ గారు తప్పు చేశారు, అనుభవించండి. ఒకవేళ ప్రజలు నీకు తోడుగా ఉంటే ఫైట్ చేయండి, అంతకుమించి నేను మీకు ఏం చెప్పలేను, సలహాలు కూడా ఇవ్వలేను. విషయాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అంతో ఎంతో అన్యాయం జరిగింది కాబట్టి మీకు నేను వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.